హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూద్దాము. ఇందులో ముఖ్యంగా మనకి ఏపీపీఎస్సికి సంబంధించి, అంతేకాకుండా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి చివరి అవకాశం అండి. మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ని ఇప్పటివరకు చాలామంది తీసుకున్నారు. సో మరి ఇదే చివరి అవకాశం అండి. మనకు నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఇకనైనా మనము ప్రిపేర్ అవ్వాలి. అంటే వీడియో క్లాసెస్ వినడము, బుక్స్ చదవడం ఒకటి, బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ అనేది ఇంకా చాలా ముఖ్యమైనదిగా మనమైతే గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా కూడా. ఓకే, మరి దీనిని దృష్టిలో ఉంచుకొని మరి గ్రూప్ 4 అభ్యర్థులకు 15 మోడల్ పేపర్స్ అయితే అందజేయడం జరుగుతుందండి. కేవలం రూ. 155 మాత్రమే. కావాలనుకున్న వారి క్రింద చూపించినటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి మీకు వాట్సాప్ పంపిస్తే పంపించడం జరుగుతుంది ఇమీడియట్గా. నెక్స్ట్ ఎండోమెంట్కి అయితే చాలా యూనిక్ మెటీరియల్ అండి. మీకు ఎక్కడా కూడా దొరకదు, నిజంగా చెప్తున్నాను. చాలా పగడ్బందీగా రూపొందించడం అయితే జరిగింది. ఇందులో 15 మోడల్ పేపర్స్ ఉంటాయి, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, 16 చాప్టర్స్ నుంచి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ ఉంటుంది. ఇది రూ. 250 అండి. ఓకేనా? సో కావాల్సిన వారు ఈ నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి పంపిస్తే మీకు పంపడము జరుగుతుంది ఇమీడియట్గా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇక రిమైనింగ్ అంశాలు అయితే చూద్దాము. గ్రూప్ 2లో ఎంపికైన అభ్యర్థుల బయోడేటాలు పంపాలి ఏపీపీఎస్సి. గ్రూప్ 2 సర్వీసులకు ప్రొవిజనల్గా ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మరి శనివారం ఒక ప్రకటనలో ప్రొవిజనల్గా ఎంపికైన అభ్యర్థులు తమ బయోడేటా వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ఏపీపీఎస్సికి పంపాలని కోరింది. మరి ఇప్పటికే ఈ మేరకు కోరిన పలువురు ఇంకా అందచేయలేదని, కనుక జూలై 5వ తేదీలోగా అభ్యర్థులు తమకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో బయోడేటాలను ఏపీపీఎస్సి కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేసింది. నిర్దేశిత బయోడేటా ఫార్మాట్ కోసం ఏపీపీఎస్సి వెబ్సైట్ను సందర్శించాలని కూడా ఇక్కడైతే మనకు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో బయోడేటాలను అయితే సమర్పించాల్సిందిగా అయితే ఇక్కడ అప్డేట్ ఉంది. నెక్స్ట్, జీవో 117 విద్యా వ్యవస్థపై భారం. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు చెప్పడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజేషన్ చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను జారీ చేయడము అన్యాయమని, విద్యా వ్యవస్థ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు విమర్శించారు. మరి శనివారం మంగళగిరిలో తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిడెడ్ వ్యవస్థను ప్రభుత్వ విద్యలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేసి ప్రభుత్వం చేతులు కాల్చుకుందన్నారు. ఇప్పుడు 117 జీవోను జారీ చేసి విద్యా వ్యవస్థను మోయలేని పనిభారాన్ని మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే చూడవచ్చు. సో ఈ జీవో విద్యార్థుల ప్రయోజనాన్ని దెబ్బతీయడమే కాకుండా ఉపాధ్యాయులపై తీవ్రమైన పని భారం అయితే మోపుతుంది. ఎందుకండి మరి ఈ యొక్క జీవో 117 ఏంటి అంటే ఉపాధ్యాయుల సర్దుబాటు అండి. ఓకేనా? కొత్త నియామకాలు జరగకుండా ఈ ఉన్న ఉపాధ్యాయులతోనే సర్దుబాటు చేయడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, 700 మంది విద్యార్థులకు ఒకే హిందీ టీచర్. జీవో 117 విద్యా వ్యవస్థకు శాపం. జీవోకు వ్యతిరేకంగా ఫోర్టో నిరసనలు అంటూ మనకు తెలుస్తుంది. మరి విద్యా వ్యవస్థకు శాపమని ఫోరం రిజిస్ట్రార్ టీచర్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఈ జీవోకు వ్యతిరేకంగా ఫోర్టో ఆధ్వర్యంలో శనివారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. కడపలో జరిగిన ధర్నాలో ఒంటేరు శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ప్రభుత్వము హేతుబద్ధీకరణ పేరుతో తీసుకొచ్చిన జీవో 117 పూర్తిగా ప్రభుత్వ బడుల మూసివేతకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. సెక్షన్కు 60 మంది విద్యార్థులను చేయడము, 700 మంది విద్యార్థులకు ఒకే హిందీ టీచర్ బోధించడం అనడము, 137 కంటే తక్కువ విద్యార్థులున్న హై స్కూళ్లకు ప్రధాన ఉపాధ్యాయుడు పీఈటీ పోస్టులను ఇవ్వమనడము విద్యారంగానికి శాపంగా మారబోతున్నదని చెప్పేసి పేర్కొన్నారు. ప్రతి ఫౌండేషన్ పాఠశాలలో తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఫోటో చైర్మన్ జమలారెడ్డి గారు పేర్కొన్నారు. నెక్స్ట్, జాబ్ మేళా రద్దు సిగ్గు. చూద్దాం. మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి. పుంగనూరులో నిరసన ర్యాలీ. చిత్తూరు జిల్లా పుంగనూరులో
వైసీపీ మెగా జామ్ మేళాను పోలీసులు భగ్నం చేశారు. 100కు పైగా పరిశ్రమల ద్వారా దాదాపు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ మరి శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం రాత్రి నుంచే పోలీసులు మోహరించారు. జామ్ మేళా భగ్నం కావడంతో పొంగనూరు కోర్టు సమీపం నుంచి ఆర్సీవై టీం యాదవ సంఘం నాయకులు జాబ్ మేళకు వచ్చి నిరుద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్దిరెడ్డి డౌన్ న్యాయం కావాలి, నిరుద్యోగులు కడుపు కొట్టడం అంటూ నినాదాలు చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 10,000 ఉద్యోగాలు వచ్చేయండి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనము ఒక ఇంపార్టెంట్ అంశం తెలుసుకోవాలి. ఎందుకు ఇది ఆగింది అంటే వైసీపీ ప్రభుత్వం కాకుండా వేరే వ్యక్తులు దీన్ని నిర్వహించారు అంతే. వేరే వాళ్ళు ఈ జాబ్ మేళను ఎందుకు నిర్వహిస్తారు మాకు తెలియకుండా అని చెప్పేసి దీన్ని రద్దు చేశారు. అర్థమైందా అండి? అంటే ఏది చేసినా కూడా మేమే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఎవరికి జాబ్లు ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఉండకూడదు. మా ప్రభుత్వం ఇవ్వాలి, మేమే ఇవ్వాలి, మేమే ఈ యొక్క కొత్త ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మేమే కల్పించాలనే ఉద్దేశంతో దీన్నైతే ఆపివేయించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఏపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాన్ని రద్దు చేయండి. సుప్రీం నిర్దేశించిన విధంగా జరగలేదు. మెజారిటీ సభ్యులు వైసీపీతో సంబంధము, వారి వెనుక నోట్ ఫైల్ను కోర్టు ముందుంచేలా నిర్దేశించండి అంటూ ఇక్కడ ప్రభుత్వం కోరడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి, సార్ మాకు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు చాలా మంచి ఫ్యాకల్టీతో చెప్పబడింది, చెప్పండి మాకు సజెస్ట్ చేయండి అన్నారు. సో ఫ్రెండ్స్, అలాంటిది కాదు, డైరెక్ట్ సో అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత, చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత మీకైతే క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీఎస్సికి, నెక్స్ట్ గ్రూప్ 4 ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి, రానున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు ముఖ్యంగా, టెట్ డిఎస్సికి ముఖ్యంగా సో అన్ని క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం చాలా చాలా తక్కువ కాస్ట్. మీరు తీసుకునే ముందు ఫ్రీ క్లాసెస్ వినండి. ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాతనే మీరు అది తీసుకోవాలా లేదా అనేటువంటి నిర్ణయం అయితే తీసుకోండి. మీరు ఖచ్చితంగా ఆ క్లాసెస్ విన్న తర్వాత షాక్ అవుతారు. ఇంత మంచి క్లాసెస్ కేవలం 500 రూపాయలకైనా అనుకుంటారు అంతే. సో అంత బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి దీనిపైన ఈ జీవో 117 పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? సో రానున్న మనకైతే కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే రానున్నాయండి. నెక్స్ట్ మంతే మనకు నోటిఫికేషన్ విడుదలవుతుంది అంటున్నారు. మరి సో ప్రభుత్వం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియచేయడం జరిగింది, సీఎం గారు. మరి మన ప్రిపరేషన్ అయితే ఇక సాగించండి ఫ్రెండ్స్. కోర్స్ తీసుకోండి, అందుబాటులో ఉంది, చాలా తక్కువ కాస్ట్కి. థ్యాంక్ యూ, బాయ్. నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఐ కానిస్టేబుల్, అంతేకాకుండా గ్రూప్ 4 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రానున్న గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ సిలబస్ని ఓకేనా 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత మేము క్లాసెస్ అయితే చెప్పించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా మీకు ఉచితంగా ప్రొవైడ్ చేస్తాము. సో అన్నీ కూడా అంటే ఉచితంగా టెస్ట్లు కూడా ఉంటుంది, పీడిఎఫ్ కూడా మీరు అయితే అక్కడ ప్రొవైడ్ చూసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క కోర్స్ అనేది పర్చేజ్ చేస్తారో, కోర్సు పర్చేజ్ చేసిన వారికి సో ఉచితంగా ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అక్కడే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. అంతేకాకుండా సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అతి త్వరలో మరి ప్రైస్ హైక్ అయితే జరగబోతుందండి. సో ఇదే మంచి అవకాశంగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మన పబ్లికేషన్ తరపున మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు, అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో, తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో. మరి 15 months కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుందండి. ఇందులో మనకి 10,000కు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ 20 వైజ్గా మనకు ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా 1 by 1 ఎంసీక్యూస్ ఉంటాయి, అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి. ఓకేనా? మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క 15 months కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి 1998 నుంచి 2018 వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి, కానిస్టేబుల్ పేపర్స్. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నంబర్ ఉంది చూడండి, 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి 150 రూపీస్ మాత్రమే అండి ప్రజెంట్ ఆఫర్ ఉంది. 1 month కనుక మీరు తీసుకుంటే మీకు 1 monthకే 25 రూపాయలు అవుతుందండి. కానీ ఇక్కడ చూడండి
15 మంత్స్ మీకు 150K ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము. మరి 15 మంత్స్ అంటే 2021 జనవరి నుంచి 2022 మార్చ్ వరకు అయితే ఉంటాయండి. ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా, మార్చ్ వరకు అయితే ఉంటాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి. డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.